ఇక్కడ స్ప్రెడ్‌షీట్‌లో రామ్, లక్ష్మణ్, భరత్, శత్రుఘ్న అని ఉన్నాయి. ఈ 4 పేర్లు కామాతో సెపరేట్ అయి ఉన్నాయి. వాటిని వేరు వేరు కాలమ్స్‌లోకి మనం సెపరేట్ చేయాలి. నేను 2 ఫంక్షన్స్, ఒకటి ఫీచర్, ఇంకోటి ఫార్ములా ఉపయోగిస్తాను చూడండి. ఫస్ట్ దానిలో స్ప్లిట్ టెక్స్ట్ టు కాలమ్ అనే ఫీచర్. ఇది ఎక్కడుంది? డేటా ట్యాబ్‌ని క్లిక్ చేయండి. తర్వాత రిబ్బన్‌లో స్ప్లిట్ టెక్స్ట్ టు కాలమ్స్ అనేటువంటి బటన్ ఉన్నది. దాన్ని క్లిక్ చేయండి. ఏదాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఆ టెక్స్ట్ ఇది. దీన్ని చేయాలి మీరు. దీన్ని మొదలు సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కామా అనేది సెలెక్ట్ అయి ఉంటే ఇప్పుడు అప్లై చేయండి. సెపరేట్ అయిపోయినాయా? మరి ఇక్కడ నేనేం చేస్తా అంటే ఒక ఫార్ములా ఉపయోగిస్తా. ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ స్ప్లిట్ బ్రాకెట్ ఓపెన్. ఇది ఏది మనం చేయాలి? ఈ సెల్ చేయాలి. తర్వాత కామా, డిలిమిటర్ ఏంది? కామా. కాబట్టి దాన్ని ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాలి. ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. అయిపోయిందా? ఈ 2 రకాలుగా మీరు చేయొచ్చు. మీకు ఏది ఇందులో ఈజీగా, కన్వీనియంట్‌గా బాగా అనిపించింది? నాకైతే 2 కూడా బాగానే ఉన్నాయి. ఈ స్ప్లిట్ టెక్స్ట్ టు కాలమ్ అనేది ఎక్సెల్ 365లో ఉన్నది. మనకు మామూలు దానిలోనేమో టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఫీచర్ ఉంటుంది. డేటాలో టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఫీచర్ ఉంటుంది. దాన్ని ఉపయోగించవచ్చు. ఈ టెక్స్ట్ స్ప్లిట్ అనే ఫంక్షన్‌ను మనం ఉపయోగించలేము. ఎందుకంటే ఇది కూడా 365లోనే ఉన్నది.